नहीं सुना तू गेम में है रे, तू गेम से अंदर छोड़, क्या भी नहीं होता ले रे, बोला तो क्या होगा। इधर किधर यही वाला ओ अम्मा जुरा లైట్ దగ్గర వేరా అందరు చూడండి. మా కార్ టైర్ వచ్చేసి పంచర్ అయితే అయింది. పంచర్ అంటే ట్యూబ్లెస్ టైర్ కాబట్టి పెద్ద నెట్ అయితే దిగేసింది అనమాట. 2 ఇంచులమైన నెట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి ట్యూబ్లెస్ టైర్ కాబట్టి మామూలు రబ్బర్ వేసే సరిపోదు ఈ ట్యూబ్లెస్ టైర్కి. ఎందుకంటే మళ్ళీ ఇది పెద్ద బొక్క కాబట్టి నిలబడదు, గాలి అయితే పోతాడు ఫ్యూచర్లో. అందుకని మేమైతే ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసిన హిందీ మెకానిక్ అయితే ఉంటాడు దీని ట్యూబ్లెస్ టైర్ పనిచేసేదానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ కనపడేది పెద్ద చూడండి హోలు. ఇప్పుడు దీనికైతే ప్యాచ్ అయితే వేళ ప్యాచ్ ఏ విధంగా వేస్తాడో చూపిస్తాను నేను. మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గోల్ చెరువు పెట్రోల్ బంక్ దగ్గర ఉండి ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన అయితే ఉంటుంది అనమాట. రాయచూటి కడపకు వెళ్ళే మార్గం మధ్యలో అయితే ఉంటుంది. రాజా అని మనకి ఎప్పుడు కాంటే అప్పుడు వేస్తాడు ఈ పంచర్. చూడండి ఇది ప్యాచ్, ఇది పెద్ద పెద్ద లారీలకైనా వేస్తారంట. ఇది వేసే గాను మన కార్ అయితే ఇబ్బంది లేదు ఎప్పటికే గాను. టైర్ మొత్తం గ్రైండింగ్ పెట్టేసాడు. గ్రైండింగ్ పెట్టిన సొల్యూషన్ అయితే పూస్తున్నాడు గ్రైండింగ్ పెట్టిన దగ్గర. ఇక్కడ లోపల నుంచి ఇప్పుడు ప్యాచ్ అయితే వేస్తాడు అనమాట. ఇది కంపెనీ ప్యాచ్. ఇది ప్యాచ్ వచ్చేసి పెద్ద పెద్ద లారీలకైనా వేస్తారంట. మన కార్ కేసిన ఇబ్బంది ఏం లేదు. కానీ చూడండి ఇది దీనికి కంపెనీ వాళ్ళే ఇస్తారు. ఇది ఒక ప్యాచ్ వేసిన దానికని 500 రూపాయలు అయితే తీసుకుంటాడు. ఎందుకంటే మన టైర్ అయితే లాస్ కాదు కాబట్టి మనకు లైఫ్ టైం అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికైతే చూపిస్తాము. ఇదిగో ఇప్పుడు వీరైతే దీనికి వచ్చి స్టిక్కర్ని తీస్తాడు. తీసిన తర్వాత సొల్యూషన్ అయితే పూస్తాను అనమాట. సొల్యూషన్ పూసి ఆ సొల్యూషన్ అయితే పూర్తిగా ఆరిపోవాలా. అంటే లైట్గా ఆరిన తర్వాత మనకైతే పంచర్ వేస్తే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ ఏ టైర్ అయినా కానీ ఏదైనా పెద్ద ఇట్లా పంచర్ అయితే పడినప్పుడు మీరు లబ్బర్లు వేయకండి. ఎందుకంటే లబ్బర్లు వేస్తే మళ్ళీ గాలి పోతా ఉంటుంది. లీక్ 2-3 రోజులు ఒకసారి గాలి అయితే పోతా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి పంచర్ అయితే వేసుకోండి. మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే పనికొస్తుందని నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. నేనుగా ఫస్ట్ నా టైర్ కొత్త టైర్ ఇది ఇంత పెద్ద బొక్క పడేలకు నాకు కొంచెం సందేహం వేసింది టైర్ పనికిరాదేమో అని. మళ్ళీ ఇక్కడ నాకు తెలిసిన పంచర్ షాప్ ఈ రాజా ఆయన ఫోన్ చేశాను అనమాట. చేస్తే ఓకే నువ్వు తీసుకురా వేద్దాము ప్యాచ్ చేద్దాం లోపల నుంచి అన్నాడు. సూపర్గా అయితే ఉన్నది పంచర్ వేసే విధానము. ఇక చూడండి ఇప్పుడు దీనికి అయితే పైకి అయితే లోపల నుంచి వేస్తున్నాడు. ఇక్కడ పైకి అయితే వచ్చేసింది మొత్తం గట్టి పెట్టి లాగుతాడు. ఎందుకంటే లోపల ఫిట్టింగ్ అయితే బాగా కూర్చోవాలి కాబట్టి. ఇదిగో చూడండి ఎందుకంటే మనకు ఇదిగో బాగా నీట్గా అయితే కూర్చోబెట్టాడు పంచర్ వేసేవాడు మాత్రము. మొత్తం దాన్ని అయితే ప్రెస్ చేసి ఇంకా మనకు ఇంకా పైన వచ్చింది కదా అదైతే కోసేస్తాడు అనమాట. ఇప్పుడు ఇది లారీలకని ఇది వేస్తారంట. లారీలు అర్థం చేసుకొని లారీలు ఎంతెంత వెయిట్ ఉంటాయో అవే తట్టినప్పుడు మన కార్ ఎంత ఉంటుంది లేండి వెయిట్. ఖచ్చితంగా మీ కారు కానీ మీ ఏదైనా కానీ పెద్ద ఇట్లా నట్లు ఇవన్నీ దిగినప్పుడు ఖచ్చితంగా అయితే ఇలాంటి పంచర్ అయితే వేసుకోండి. ఇదిగో రాజా ఇక్కడ కనపడ్డాడు వీధి షాపు. వచ్చి బీహార్ రోడ్ మాకు గూగుల్ చెరువు దగ్గర అయితే వీళ్ళ పంచర్ షాప్ అయితే పెట్టుకుని ఇండియన్ పెట్రోల్ పక్కన. మీరు ఎవరైనా రాయచూటి తదితర ప్రాంతాలు పరిసర ప్రాంతాలు ఎప్పుడైనా పంచర్ వేసుకోండి ఇక్కడైతే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీడు 24 hours ఉంటాడు. ఇద్దరు ఉంటారు అనమాట. డే ఒకడు నైట్ ఒకడు. పేకిక్ ఇట్లా వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా గట్టు हो जाता रे पेकी का तो अंदर नहीं जाता वो नहीं जाता. अभी क्या करना उसको काट देना उसको कटिंग होता वो कटिंग ఎక్సలెంట్. అవి ఇంకా పొడుగుండే లబ్బర్ అయితే కోసేసాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైర్ లబ్బర్ అయితే అరగదంట, అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఇదిగో చూడండి మనం కన్నా మళ్ళీ ఇది ఇప్పుడైతే ఇంకా టైర్ ఎక్కించి చెక్ చేద్దాము. ఇప్పుడు టైర్కి మొత్తం వచ్చేసి ఇట్లా నురుగుండే నీళ్ళు తీసుకుని అయితే కొడతాడు, షాంపూ నీళ్ళు కొడతాను. ఎందుకంటే టైర్ ఎక్కించేటప్పుడు స్మూత్గా ఎక్కేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు డిస్క్కు బీడింగ్ కరెక్ట్ కూర్చోవాలా. మీరు ఎప్పుడైనా కానీ గమనించండి, మీ కార్ టైర్ పంచర్ అయినా కానీ మీరు ఇట్లా టైర్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కూర్చోబెట్టని చెప్పండి. ఎందుకంటే బీడింగ్ అప్ అండ్ డౌన్ కూర్చుంటే మనకు టైర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందువల్ల లీక్ అయితే అవుతుంది అన్నమాట గాలి. ఇప్పుడు మనకు వీడైతే షాంపూ నీళ్ళు వేసాడు మొత్తం చుట్టూ బీడింగ్ మొత్తము. ఎందుకంటే బాగా నీట్గా స్లిప్ జారి కూర్చుండేస్తుంది. ఒకవేళ ఒక పక్క హెచ్చు తగ్గులు ఉన్నా కానీ ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది అనమాట టైర్ అనేది. ఇప్పుడు నా కార్ టైర్కి వచ్చేసి 35 పాయింట్లు అయితే పడుతుంది గాలి అనమాట. మైక్ फाइट का तो बोलेगा देखा अभी
ఇదిగో చూడండి, పంచర్ వేసిన దగ్గర లీక్ లేదు, చెక్ చేస్తాను అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి పంచర్ అయితే వేసుకోండి. మీకు కావాలంటే ఈ నంబర్ కానీ పెడతాను నేను, రాజా గాంధీ. రాయచోటి కడప పోయే మార్గం మధ్యలో ఒక గూల్చి దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ అవుతుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర షాప్ అయితే ఉంటుంది అనమాట.